ముందుగా రామనాథ్ గారు చెప్పండి, ఈ అంశం మీద చర్చలోకి వెళ్ళిన తర్వాత మిగతా అంశాల్లోకి వెళ్దాం. సంక్షిప్తంగా ఏమిటి ఈ ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ వీళ్ళు ఇంత అరాచకంగా రాశారు. ఇప్పుడు టీటీడీ బోర్డు నిర్ణయం కూడా వచ్చింది బయటికి, అయినా కూడా మరి ముంతాజ్ హోటల్ కల్లా ఒబెరాయ్గా మార్చేసి ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసిన పచ్చి అబద్ధాలను కూడా మనం చూపించాం కదా. ఇప్పుడు ఏం చేస్తుంది టీటీడీ బోర్డు నిర్ణయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందా, లేదు పోవా నువ్వెవరు చెప్పడానికని రాష్ట్ర ప్రభుత్వమే చర్య తీసుకుంటుందా? ఇది సనాతన ధర్మం ఇవన్నిటికీ వ్యతిరేకమా అనుకూలమా? కొమ్మినేని గారు, మీకు ప్యానల్లో ఉన్న వాళ్ళకందరికీ నమస్కారం. ఇప్పుడు ఆ ముంతాజ్ హోటల్ అన్న ఒక పేరు మీదే కాదు కొమ్మినేని గారు వివాదం నడిచింది. అక్కడ ఇక్కడ మాంసం వండుతారు, వ్యభిచారం జరుగుతుంది. వాళ్ళు చెప్పిన మాటలే, వ్యభిచారం ఉంటుంది, స్పా సెంటర్ ఉంటుంది, మసాజ్ సెంటర్లు ఉంటాయి, ఒక బార్ ఉంటుంది. అంటే మీరు మద్యం తాగుతూ వెంకటేశ్వర స్వామి కొండల్ని చూపెట్టాలనుకుంటున్నారా అంటూ గతంలో రాశారు. కానీ నేను ఆంధ్రజ్యోతి పత్రికలో ఓబెరాయ్ హోటల్ లైన్ క్లియర్ అని రాశారు. తర్వాత ఇంకా ఎంత చేస్తున్నారు చూడండి. అంటే వీళ్ళ దృష్టిలో ప్రజలు ఎంత అమాయకులు అనుకుంటున్నారేమో. మొన్న ఎన్నికల ఫలితాల తర్వాత మనం ఏం చెప్పినా అదే నిజమని నమ్ముతారు అనుకుంటున్నారేమో. కానీ రాయలసీమకి అదేదో తలమానికమైనట్టు రాయలసీమలో తొలి 7 స్టార్ హోటల్ ఇది అని రాశారు. చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి మరి ఈ అడ్డంకులన్నీ తొలగించారు, 3 ఏళ్లుగా పడుతున్న అడ్డంకులన్నిటికీ క్లియర్ చేసేశారు అని రాశారు. అంటే చంద్రబాబు నాయుడు గారే దగ్గరుండి మరి క్లియరెన్స్ ఇప్పించారు. సరే, ఎందుకు క్లియరెన్స్ ఇచ్చారు అని అంటే ముంతాజ్ అనే హోటల్ పేరు మార్చేసి దానికి ట్రైడెంట్ గ్రూప్ కి చెందిన దానిగా బోర్డు పెట్టేశారు, అందుకు క్లియర్ ఇచ్చారు. నిజంగానే పేరు మార్పు అన్నదే పెద్ద వివాదమై ఉంటే ఆ రోజు చేసి ఉండేవాళ్ళు కదా. పేరు మార్చడం సరిపోతుందని చెప్పాలి కదా, కానీ చెప్పలేదు. ఏం చెప్పారు? మాంసము, వ్యభిచారము, లిక్కరు, బార్లు, స్పా సెంటర్లు, మసాజ్ సెంటర్లు అని రకరకాలుగా రాశారు. సరే, ఇప్పుడు అనుమతి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. కనీసం ఆ సమయంలో ఉన్న ఈ కండిషన్లు పెట్టారా అని చూస్తే అది కూడా లేదు. సరే, మీకు ఇస్తున్నాం, కానీ ఇక్కడ తిరుమలకు దగ్గరలో ఉంది కాబట్టి ఇవన్నీ మీరు చేయడానికి వీలు లేదామని కండిషన్ పెట్టారంటే ఏమీ లేదు. ఓన్లీ పేరు మార్చేశారంట, అనుమతులు ఇచ్చేశారంట. మిగిలినవన్నీ వాళ్ళు చెప్పినవన్నీ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటాయి. ఎంత దుర్మార్గం అంటే కొమ్మినేని గారు చాలా బాధాకరం అనిపించేది. వీళ్ళకు ప్రజలే కాదు దేవుడు అంటే కూడా భక్తి లేదా? ఇప్పటికీ కూడా రాస్తున్నారు కొమ్మినేని గారు. తిరుమల విషయం వచ్చేసరికి ఫస్ట్ లైన్ ఏం రాస్తున్నారంటే, తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిన జగన్మోహన్ రెడ్డి అంటూ మొదలుపెట్టి ఇప్పుడు కూడా అట్లా రాస్తున్నారండి. ఇంత నీచులా, ఈ అసహ్యంగా చేసిన పాపం అంతా చంద్రబాబు గారిది, పవన్ కళ్యాణ్ది అయితే ఇప్పటికీ జగన్ గారి మీద అట్లా రాయటానికి అసలు వీళ్ళకేమి అసలు ఈ చిచి అంటానికే అసహ్యంగా ఉంది నాకు. భయము భక్తి ఏమీ లేదన్నదైతే అర్థమవుతుంది కొమ్మినేని గారు. వెంకటేశ్వర స్వామిని టీడీపీ గత 5 ఏళ్లుగా వాడుకున్నంతగా ఈ దేశ చరిత్రలో ఎవరు వాడుకొని ఉండరు. మరి నిజంగా భయం ఉన్న వాళ్ళైతే తప్పనిసరిగా ఈ పని చేయరు. కానీ వాళ్ళకు ఏదో వెంకటేశ్వర స్వామి అంటే మాకు పేటెంట్ అనుకుంటున్నారో, మేము ఏం చేసినా కూడా ఆయన నవ్వుతూ తీసుకుంటారు అనుకుంటున్నారేమో, కానీ రకరకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. సరే, ఇది ఒకటైతే బిఆర్ నాయుడు గారు కరెక్ట్ గా చెప్పారు, క్లియర్ గా చెప్పారు. మేము ఈ లీజును రద్దు చేయాల్సిందిగా గవర్నమెంట్ కు మేము ప్రతిపాదన పంపుతూ ఉన్నాము. ఇది హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే హోటలే ఇది, కాబట్టి అక్కడ ఉండడానికి వీలు లేదు. అక్కడ నుండి చూస్తే వెంకటేశ్వర స్వామి కొండ నీటిగా కనపడుతుంది కాబట్టి ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఇది హిందువుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి లీజు రద్దు చేయాల్సిందే అని ప్రతిపాదన పెట్టారు. బోర్డు ప్రతిపాదన చేస్తే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనుమతులు ఇచ్చేశారు. మొత్తం దగ్గర నుండి మరి క్లియరెన్స్ ఇప్పించారని కూడా ఆంధ్రజ్యోతిలో రాసుకున్నారు. మరి ఇప్పుడు టీటీడీ ఏం చేస్తుంది సార్? ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే ఈనాడు వాళ్ళు, హిందూ సంఘాల వాళ్ళు జస్ట్ 15 రోజుల క్రితం కూడా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి స్వాములంతా ఆందోళన చేశారు. అప్పుడు ఎవరు మాట్లాడలేదు. అప్పటికీ కూడా ఇదంతా జగన్మోహన్ రెడ్డి నిర్వాహకమేంటూ చెప్పుకుంటూ వచ్చారు. కానీ నిన్న క్లియర్ గా రాసేశారు, ముంతాజ్ కాస్త ఓబెరాయ్ అయిపోయింది. అంటే ఏ మాత్రం భయం లేదు, భక్తి లేదు, మా ఇష్టం వచ్చింది చేస్తాం. ఇంకొకటి కొమ్మినేని గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్, ఆయన ఆలోచన ఎంత దూరం వెళ్తుందనేది కూడా చూడాలి. ఈ ముంతాజ్ హోటల్ మీద పెద్ద ఎత్తున వివాదం చేశారు. కోట్లాది మంది హిందువుల భక్తుల మనోభావాలతో కూడా ఆడుకున్నారు. అది ఫలితం ఇచ్చింది, అధికారంలోనికి వచ్చారు. ఇలాంటివన్నీ కలిసి ఫలితాలు ఇస్తే అధికారంలోనికి వచ్చారు. ఇంత అధికారం వచ్చిన తర్వాత అది ఒక హోటల్కి సంబంధించిన వ్యవహారం. దీంట్లో మనం మళ్ళీ ముందుకు వెళ్తే మన ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి ఇది చిన్న విషయం కాబట్టి దీన్ని ఒక్కటి మనం పట్టించుకోకుండా వదిలేద్దాం అన్న ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు చేయకుండా ఇంత దర్జాగా అనుమతులు ఇచ్చేసి పేపర్లో రాయించుకొని ఇంకా ఏ అధికారి ఎవరు అడ్డుపడడానికి వీలు లేదన్నట్టుగా ఆదేశాలు ఇచ్చారు. అంటే ఇక భయం ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు గారికి వెంకటేశ్వర స్వామి అన్నా, హిందువులన్నా, స్వామివారి భక్తులన్నా, ప్రజలన్నా ఎక్కడైనా కానీ కనీసం గౌరవం, భయము, భక్తి ఏమన్నా ఉన్నాయి కొమ్మినేని గారు? నిజంగా ఇంకో ముఖ్యమంత్రి గారు అయి ఉంటే దీన్ని మనం గతంలో విపరీతంగా అవతల వాళ్ళ మీద ప్రచారం చేశాం కాబట్టి దీని జోలికి వెళ్తే మనకి విపరీతమైన బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పి కనీసం ఆ అంశాన్ని, ఆ ఫైల్ ని పక్కనే పెట్టి సైలెంట్ గా ఉండేవాళ్ళు. కానీ అది కూడా దాటేసి మరీ వెళ్ళి అనుమతులు ఇస్తూ ఉన్నారంటే
ఇంకేం చేయాలి మరి ఇప్పుడు కొమ్మినేని గారు? బిఆర్ నాయుడు గారు పవన్ కళ్యాణ్ సనాతని వేషం ఇప్పుడు ఎత్తేసాడు అనుకుంటే ఆ దుకాణం కట్టేసినట్టున్నాడు. సనాతని ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడట్లేదు. బిఆర్ నాయుడు గారు తీర్మానం చేసినట్టు చెప్పాడు కదా. మరి ఇప్పుడు టీటీడీ తరఫున మళ్ళీ ఒకసారి ఏమన్నా చెప్తారా, చెప్పే ధైర్యం చేస్తాడా బిఆర్ నాయుడు గారు? ఇప్పుడు కొమ్మినేని గారు అంత డైరెక్ట్ గా రాసేశారు. అది ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు. బిఆర్ నాయుడు గారికి రాధాకృష్ణ గారికి ఏదో గ్యాప్ ఉందని కూడా అంటున్నారు. నిన్న ఆ స్టోరీ లైన్ తీసుకున్నా కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు చేసింది కరెక్ట్, ఇంకా దీన్ని ఎవరు మాట్లాడడానికి వీలు లేదు అన్నట్టుగా ఒక రక్షాబంధనం కట్టినట్టుగా ఆ కథనం రాసేశారు. ఈ రాయలసీమకు 7 స్టార్ హోటల్ అంట తొలిసారిగా. ఇంకా మీకు ఇంత మించిన వరం లేదు అన్నట్టుగా రాశారు. జగన్ ఇస్తేనేమో అది ముంతాజ్ హోటల్, అసలు అక్కడ స్టార్ హోటల్ ఇస్తారా కొండలకి ఎదురు కానీ, చంద్రబాబు ఇస్తేనేమో రాయలసీమలోనే తొలి హోటల్. ఇంత మోసం, పచ్చి మోసం, ఏం చేస్తాం సార్? స్టార్ హోటల్ అంటే ఓకే కొమ్మినేని గారు ఏం రాశారు? అన్ని మాంసం అన్నారు, వ్యభిచారం అన్నారు, టిక్కర్ అన్నారు, మసాజ్ సెంటర్లు అన్నారు, బార్లు అన్నారు. ఇంత రాసి ఈరోజు అవన్నీ సరే కండిషన్ అన్న పెట్టారా? అవన్నీ పెట్టకూడదు అంటే అదేం లేదు, మామూలుగా ఇచ్చేసారంట, పేరు మార్చేశారంటే ఏం చేసినా పర్వాలేదు. చంద్రబాబు గారు వస్తే ఏం చేసినా పర్వాలేదు. ఆయన కమ్యూనిజం ఎక్కడ ఉంది, టూరిజం అంటారు కదా, ఇప్పుడు టూరిజం కింద ఇచ్చారంటాడు. అంతే, రాయలసీమ అభివృద్ధి కోసం. అదే జగన్ ఇస్తేనేమో ఇంకేముంది, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఇచ్చారని దుర్మార్గపు దుష్ప్రచారం. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రచారం చేసినప్పుడు ఎక్కడ కూడా ఒబరాయ్ గ్రూప్ కు చెందిన హోటల్ అనేది ఎక్కడ రాసేవాళ్ళు కాదు. ఇప్పుడు రాస్తున్నారు ఒబరాయ్ అనేది ప్రముఖ హోటల్, దానికి సంబంధించింది. ఇప్పుడు పేరు మార్చారు కాబట్టి జనం అర్థం చేసుకోవాలి. ఇదంతా పచ్చి మోసగాళ్ళు అన్నది రాధాకృష్ణన్ రాయిస్తున్న అబద్ధాల ఆంధ్రజ్యోతిగా మారిపోయింది అనేది ఇప్పుడు అర్థం చేసుకోవాలి. రైట్. ఎందుకంటే ఆయనకి అలవాటే. నేను కూడా పనిచేసిన రోజుల్లో మీకు గుర్తుండే ఉంటుంది, 2 కొండలు 7 కొండలు అంటే చిచి తప్పు, అది అట్లాంటి రాయొద్దంటే నాకు తెలియకుండానే రాయించి ఫస్ట్ పేరు వేస్తే నేను చాలా తీవ్రంగా చెప్పా, చిచి ఇట్లాంటి రాస్తే అది అప్రతిష్ట అంటే. అప్పుడు భయపడేవాడు కనీసం ఏదైనా మాబొట్టి వాళ్ళం ఇదంటే. అయినా కూడా అప్పుడు ఆ రోజు అది చేస్తే నేను తీవ్ర అసంతృప్తి, నేను డిసెంట్ చెప్పాను. అట్లా ఆ మోసం అనేది అది ఇప్పుడు పెచ్చరిల్లిపోయింది. ఎవడు అడిగేవాడు కూడా లేడు కాబట్టి ఆయన ఇష్టారాజ్యంగా ఇట్లా అబద్ధాలు రాస్తున్నారని అనుకోవాలి. రైట్. శివశంకర్, సంక్షిప్తంగా మీరు కూడా మాట్లాడండి, మిగతా అంశాల్లోకి వెళ్దాం. సార్, ఈ తిరుమల వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు ఎలా వాడుకుంటున్నారు, ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి పేరుతో హిందువుల మనోభావాలను ఏ విధంగా దెబ్బతీస్తున్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా వాళ్ళ కుటుంబానికి ఎలా అంటగడుతున్నారు అనేటువంటికి ఇది కూడా ఒక చక్కని ఉదాహరణ. లడ్డు ఎపిసోడ్ చూసాము, ఇంకోటి అన్ని చూసాము. మీరు అన్నట్టు 7 కొండలు 2 కొండలు రాజశేఖర రెడ్డి గారికి ఎలా పడి ఏడ్చారు, ఎలా జరిగింది, వాస్తవం ఏంటనేటువంటిది లేట్ గా తెలిసింది. బట్ అబద్ధం అనేటువంటిది సర్కిల్ అయిపోయి తిరిగి వచ్చింది. ఈ రోజు రాయలసీమ వాళ్ళు అనుకున్నటువంటి నిన్న పేపర్లో చూస్తే రాయలసీమకే తలమానికం అంట, 7 స్టార్ హోటల్ అంట, ట్రైడెంట్ అంట. నేనే అనుకున్నాను ఎప్పుడు వచ్చినబ్బా ఏంటిది, ఎవరు వచ్చారు, ఎవరైనా కలిశారా ఇల్లు అని చూస్తే పూర్తిగా ఏముంది, అది ఒబరాయ్ గ్రూప్ వాళ్ళది, ముంతాజ్ అనేటువంటిది వాళ్ళ బ్రాండ్ తో ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క దగ్గర కడతా ఉంటారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టూరిజం అభివృద్ధి చెందాలని 7 స్టార్ హోటల్ తీసుకొని ఆ తిరుపతిలో దాని కన్స్ట్రక్షన్ పరిమితులు అన్ని కూడా ఇచ్చిన తర్వాత కరెక్ట్ ఎన్నికల ముందు కానీ దాని తర్వాత కానీ మొన్న కానీ ఏ విధంగా ఈ యొక్క బిఆర్ నాయుడు అయితేనేమి, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, TV5 లో ఆ అసోసియేట్ ఇందాక ఆయన రామనాథ్ గారు చెప్పినట్టు ఆ పదజాలం వింటే సార్ నిజంగా హిందువులు అనేటువంటి వాళ్ళు మనోభావాలు మీకైనా నాకైనా దెబ్బతింటాయి. అయ్యో నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయము. ఎందుకంటే ఆ యొక్క హోటల్ అట వాళ్ళు రాసిన ప్రకారం జస్ట్ సంక్లిప్తంగా హోటల్లో పైన వెళ్ళేసి ఆ 7 స్టార్ హోటల్లో పైకి వెళ్ళి కూర్చుంటే గనక కరెక్ట్ గా వెంకటేశ్వర స్వామి 3 నామాలు కనిపిస్తుంటాయంట. అక్కడి నుంచి ఇక్కడ ఈ హోటల్లో ఏమేం కార్యక్రమాలు అంట వాళ్ళు చెప్పిన ప్రకారము మాంసం ఉంటదంట. సరే, స్టార్ హోటల్స్ లో మాంసం ఉంటది, నార్మల్ గా నాన్ వెజ్, మందు ఉంటదంట, శృంగారం ఉంటదంట. అంటే ఇప్పుడు తిరుపతిలో మిగతా హోటల్లో ఎక్కడా కూడా లేవా అనేది ఒకటి చూసుకున్నట్లు. శృంగారం కాదు, మామూలుగా మందు కానీ ఇది కానీ చంద్రబాబు హోటల్ కావచ్చు, అదేవిధంగా రామోజీరావు హోటల్ చూసుకున్నా కూడా తెలుస్తుంది. అవన్నీ చూసేసి ఇవన్నీ హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి కదబ్బా, చూడండి ఎంత దుర్మార్గంగా చేస్తాడో, జగన్ క్రైస్తవుడే కదా అని ఒకడంటాడు. అందుకని హిందువుల మీద పగ తెచ్చుకుంటున్నాడు ఒకడంటాడు. లేదు చూడండి అనేసి ఆ బీజేపీ సనాతని అనేటువంటి ఆ భానుప్రకాష్ లాంటి వాళ్ళు ఎగిరి గంతేసుకుంటా వచ్చారు, ఏదో కోతి చేతి కొబ్బరిచ్చినట్టు. మరి అదే వ్యక్తులు ఈ రోజు దాన్ని పూర్తిగా మారిపోయిందట, ముంతాజ్ మారిపోయింది, ముంతాజ్ లేదట, ఏమొచ్చిందా ట్రైడెంట్ అంట. అరే దీంట్లో ఏమన్నా మాంసం లేకుండా చేశారా, లేకపోతే కనుక అక్కడ వచ్చే వాళ్ళకి ఇట్లా చేశారా, లేకపోతే అక్కడ వచ్చే వాళ్ళకి పంచెలు కట్టుకోవాలని చేశారా, లేదా ఎర్రకండు వాళ్ళు వేసుకోవాలని చెప్పారా, 3 నామాలు పెట్టుకోవాలని చెప్పారా, స్వామి వాళ్ళు అన్నారు కదా హిందువులు సనాతని అని. ఇవన్నీ ఏమన్నా ఉన్నాయంటే అవన్నీ ఏం లేవంట, పేరు మాత్రం మారిందంట. ఎందుకయ్యా ఆ రోజు నానాగ్రలు అయింది, ఆ రోజు అయింది, ఈ రోజు ఎందుకు ఇలా? రైట్. మిగతా అంశాల్లోకి వెళ్ళాలి, సంక్షిప్తంగా మాట్లాడండి.
టైం లేదు కాబట్టి మీకు చూపించలేదు. అదే వీడియోలు కూడా ఉన్నాయి, బిఆర్ నాయుడు మాట్లాడిన వీడియోలు ఇవన్నీ కూడాను. అవును. అంటే ఎంత చక్కగా వాళ్ళ అబద్ధాలాడి దేవుడు అనేటువంటిది భక్తి భయము ఇంచున్నా కూడాను తిరుపతి విషయంలోనే వాళ్ళు Right. ముక్కు నేలకు రాయాల్సింది. మీరు అన్నారు కదా ఆయన సనాతని అని, ఆయన ఏం చేస్తున్నాడు మరి, ఆయన కూడా మళ్ళా క్షమాపణ చెప్తే సరిపోతుందేమో, పేరు మార్చినందుకు నాకు తెలియదు. రైట్.